ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగున వర్గాలందరికీ కూడా డబ్బు అందాలి, వాళ్ళ స్థితిగతులు పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలనేది ఒకటే ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగం కిందే ఈరోజు సహకార సంఘాలను కూడా పటిష్టం చేయాలనేది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన. దాని ప్రకారం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం దీనికి స్పెషల్ ఫోకస్ ఇచ్చే దశగా ఉన్నాం మేము. సార్, మీ కూటమి రాజకీయ కక్షలకు బలపడుతుంది అని నిన్న జోగి రమేష్ విమర్శలు చేశారు. అందులో భాగంగా తన కుమారుని అరెస్ట్ చేశారని కామెంట్ చేశారు. ఎలా చూస్తారు సార్? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను. ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా? ఆయన చేసిన పనులు ఆయన క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పే స్థితికి నేను వెళ్ళను. మీ కూటమి మీద విమర్శలు చేస్తున్నాను, మీ ప్రభుత్వం కాదు. ఆ విమర్శలు చేసే వాళ్ళకి ఆ స్థాయి లేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా విమర్శలు చేసేవారికి ఆ స్థాయి లేదనేది సుజనా చౌదరి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక అంటే గత ప్రభుత్వం దాదాపు 12 లక్షల కోట్లు